మన ప్రేమ తాలూకు జ్ఞాపకాలు వదిలి వెళ్ళాలంటే బాధగా ఉందా? లేదు పెద్దబాబు గారు, మా అయ్య చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఈ ఇంటి కోసం ప్రాణాలైనా ఇవ్వమన్నాడు. కానీ ఇవాళ నా కోసం అన్నిటినీ ఒగ్గేసొస్తున్నారు. అమ్మగారులు సూహించే అభిమానానికి నేనేం మాట్లాడాలో తెలియడం లేదు. నా వాళ్ళని కంటికి రెప్పలా చూసుకునే శక్తిని నాకివ్వు దేవుడా అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మన కడుపున పుట్టే బిడ్డ గట్టమనేని యువరాజు కాదు పార్వతి. సాదాసీదాగా బతికే వాళ్లకు పుట్టేవాడనుకోవాలి అంతే. ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక భవిష్యత్తు ఏంటన్నది తెలుస్తుంది. వెళ్దాంరా. పెద్దబాబు గారు, ఇక ఈ ఇల్లు మనది కాదు. మనం ఇక్కడ ఉండకూడదు. రా పార్వతి. హలో శేఖర్, రెంట్కి ఏదైనా కార్ తీసుకురా. అవును, ఇప్పుడే. చంద్రముఖి, శేఖరా? అవును మహి. ఒకసారి. హలో శేఖర్. ఓకే శేఖర్, బాయ్. పద. ఐశ్వర్య, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అన్నా ఏదో ఉందని గొడవ పడేదానివి. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నమ్మేది నిజమైతే మా ఇంటికి రండి, వెళ్దాం. అందరం అక్కడే ఉందా? మహి, ఐశ్వర్యకి నువ్వేనా చెప్పు. నువ్వు నా వాళ్ళున్న చోటికి రావాల్సిన దానివి. నువ్వున్న చోటికి నేనెలా వస్తాను చంద్రముఖి? ఎక్కడుంటారు మహి? ఆంటీకి అంకుల్కి నచ్చ చెప్తే అందరూ అక్కడికి వస్తారు కదా. మామ్ నిర్ణయాన్ని మేము ఫాలో అవుతాం. మా నిర్ణయాన్ని, ఇష్టాన్ని మేము చెప్పలేం చంద్రముఖి. పోనీ నేనడుగుతాను. సున్నితంగా తిరస్కరిస్తారు. అప్పుడు ఫీల్ అవ్వకు. జరక్క ముందే చెప్తున్నాను. రండి. అమ్మగారు, నా కప్ప చెప్పిన తాళాలు ఆడెట్టాను. పెద్ద కోడలిగా నా బాధ్యత తీరిపోయిందనుకుంటున్నాను. పార్వతి, బెదిరించి అధికారం సంపాదించుకునే వాళ్ళకి నువ్వు భయపడకు. నా వాళ్ళందరూ నా వైపే ఉన్నారు. అంతకన్నా నాకేం కావాలి?
ఆ తాళాలు ఆస్తులు ఇవన్నీ ప్రాణం లేనివి. వాటికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్థానం మారితే విలువ మారే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సింది ఇవే కదా, తీసుకో. తాళాలు కూడా పట్టుకోలేని దానివి నా ఆస్తి అధికారాన్ని ఏం పట్టుకుంటావు? మెట్టు ఎక్కకుండా పైకెగరాలనుకుంటున్నావు. జారి పడితే అధఃపాతాళంలో ఉంటావు. జాగ్రత్త. సర్వం కోల్పోయిన మీరు సలహాలివ్వకండి ఆంటీ. వినాశకాలే విపరీత బుద్ధి. పోయే కాలం వచ్చిన వాళ్ళకి నువ్వేం చెప్పగల? ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు కదా అంకుల్. చీపరాంటీ, మీ చేతికున్న బంగారు గాజులేవో ఇక్కడ పెట్టి వెళ్ళండి. మీ వస్తువులన్నీ కూడా తీసి ఈ టేబుల్ మీద పెట్టండి. ఇవి బంగారం కాదే, నీలాంటివే, గిల్టువి. ఇవి కూడా నా దగ్గర ఉండకూడదని డిసైడ్ అయ్యావా? తీసుకుని తగలడు. తీయండి అందరూ, ఇంకేంటి చూస్తున్నారు? పార్వతి, కానివ్వు. దేవా, నీ వాచ్ కూడా. ఇవ్వండి. రోడ్డు మీద పడ్డాక ఎటు వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మీ వెంట ఉండే ఈ పార్వతిని వదిలేసి తిరిగి ఈ ఇంటికి గనక వస్తే ఈ తలుపులు మీకోసం ఎప్పుడైనా తెరిచే ఉంటాయి. నీకు అవకాశం ఇవ్వను నీలాంబరి. గుళ్ళోని దేవుడు బయటికొస్తే ఇంట్లోకి రమ్మని ఆహ్వానించడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. ఓ, నువ్వే ఈ ఇంట్లో అనాథగా ఉంటావు. ఆంటీ, పదండి వెళ్దాం. నేనుండే చోటంటూ ఉంది అంటే నా కుటుంబం ఎక్కడ ఉంటుందో నేను అక్కడే ఉంటాను చంద్రముఖి. మీ ఆత్మాభిమానం ముందు నా అభిమానం చిన్నదే ఆంటీ. మీ ఇష్టం. నీలాంబరే, ఇక్కడ శాశ్వతంగా ఉంటాననుకోవద్దు. చావులోనైనా పార్వతి నా వెంటొస్తుంది. బతికొండగా కూడా నీ పక్కన ఎవ్వరూ ఉండరు. దేవా, నా కంపెనీలో 5 అటెండర్ పోస్టులున్నాయి. చేస్తానంటే మీకు ఇప్పిస్తాను. ఆ పోస్టులేవో నీ శవాన్ని మోసుకెళ్లే వాళ్ళకిప్పించు.
పనికొస్తారు. రండమ్మా. హా, మ్మ్. డాడ్, అమ్మా, పదండి వెళ్దాం. కాలమే కాటు వేసిందా, వేదనే వెల్లువయ్యిందా, కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయిందా. మనిషి మనసే ఒక శాపం, మంచిదనాని అభిమానం, మానవత్వమన్నావు, మంచి పెంచుకున్నావు, మంచితనం విషమైతే మౌను మనసు, నమ్మున్నని వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. న్యాయమంటే లోకాల ఎందుకన్నాలుసు, చివరికి మిగిలేది మగపేద నేస్తం, జీవిత సారముగా, జీవిత సారముగా. విసిరినదా వికారం, మిగిలినదా శోకం. చాముండేశ్వరి, ఐఎమ్ సో 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 హ్యాపీ అంటే సాధించేసావంటే. నా కలలన్నీ నిజం చేసుకున్నాను. ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఆంటీని, ఆ ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డు మీదకి వచ్చేలా చేశాను. ఎస్, నాగపడగల వంశస్థులు పగబడితే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు ఇప్పుడు తెలిసొచ్చుంటుంది ఆంటీ. ఎందుకు కొట్టారా అంటే మెచ్చుకుంటారనుకున్నాను. దేవా గురించి తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉన్నావు నీలాంబరి. నేనేం చేశానంటే మీరు చెప్పినట్టే చేశాను కదా. చెంప చెళ్ళుమన్నా నీకర్థం కాలేదు నీలాంబరి. ఆస్తులు పోయేలా చేయడం పెద్ద విషయమేం కాదు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చెయ్యాలి, అది చెయ్యలేదు. పార్వతి వాళ్లతోనే ఉంది, వాళ్ళందరూ కలిసే ఉన్నారు. సంతోషం అనేది బ్యాంకుల్లో ఉండదు, ఫ్యామిలీలో ఉంటుంది. మనం ఎలా ఉన్నాం? చంద్రముఖ్ ఒక చోట, నువ్వొక చోట, నేనొక చోట. నాగపడగల వంశం చిన్నాభిన్నమైంది. ఘట్టమనేని కుటుంబం మాత్రం ఇప్పుడు కూడా కలిసే ఉంది. ఇప్పుడేం చేయమంటారంటే విడదీయాలి. రామలక్ష్మణులు వేరుపడాలి, శివపార్వతులు గొడవ పడాలి, ప్రేమ కరువవ్వాలి. అది నువ్వు చెయ్యాలి. రోడ్డున పడ్డారు అని నీకు నువ్వే సంబరపడ్డం కాదు నీలాంబరి. అర్థమైందంటే అక్కడున్న అక్క చంద్రముఖితోనే ఆ కుటుంబంలో ముసలం పుట్టిస్తాను. ఎక్కడున్నా ఇక్కడెందుకున్నావా అని ఏడ్చేలా చేస్తానంటే
ఇదంతా నీ ఊహ. అది అమలవ్వాలే కాని భ్రమలా మిగిలిపోకూడదు. ఎందుకంటే అఖిలాండేశ్వరి రక్తంలోనే పోరాటం ఉంది. చివరి శ్వాస దాకా తను రాజీ పడదు నీలాంబరి. కానీ కొడుకుల కోసం, కోడళ్ల కోసం ఏమైనా చేస్తుంది. వాళ్ళ మధ్యనే చిచ్చు పెట్టి మిగిలిన కక్షను తీర్చుకుంటానంటే అది చూస్తాను. భంగపడితే నిన్ను చూసి నవ్వుతారు. ఏమీ లేని వాళ్ళు నవ్వే నవ్వు ఎంత వెటకారంగా ఉంటుందో నీకు చెప్పక్కర్లేదు. వెళ్ళు. ఆ అఖిలాండేశ్వరిని నేను టచ్ చేస్తాను. ఆంటీ అమ్మా అక్క అమ్మా, ఏం కాలేదు అమ్మా, ఏమైంది అమ్మా? ఏమైందమ్మా? అఖిల, ఏం లేదండి, కంగారు పడాల్సిందేం లేదు. ఆంటీ మా మమ్మీ వాళ్ళకి కాల్ చేస్తాను. అందరూ అక్కడే ఉండొచ్చు. పైగా వాళ్ళు హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. కోడల్ని పుట్టింటికి పంపించాక అత్తామామలు కూడా వెంట రాకూడదమ్మా. అలా అనుకోకండి ఆంటీ. ఎంత చెప్పినా వాళ్ళ ఆత్మాభిమానాన్ని వదులుకోరు ఐశ్వర్య. చాముండేశ్వరి వీడియో కాల్ చేస్తుందండి. మాట్లాడాల్సిన అవసరం లేదు. కాల్ కట్ చేయమ్మా. పర్వాలేదండి, కాల్ లిఫ్ట్ చేయి. అఖిల, చాముండేశ్వరి ఈగో సాటిస్ఫై అవ్వాలి కదా. హలో, ఎలా ఉన్నావు చంద్రముఖి? అఖిలాంటి నీడలో ఉన్నాను కదా. సంతోషంగా తృప్తిగా ఉన్నాను. నీకు కూడా పొగరుందన్నమాట. ఆత్మవిశ్వాసాన్ని మీరు అలా పిలుచుకుంటారు. సరే, నీతో వాదించడానికి నేను కాల్ చేయలేదు. ఒకసారి అఖిలాండేశ్వరికి ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఇలా ఇవ్వు. చెప్పు. రోడ్డు మీద ఉన్నావా లేదా అని కాల్ చేశాను. కల్లో కూడా ఊహించనివి జరిగితే తట్టుకోవడం చాలా కష్టం. పాపం, ఎంత దూరం నడుస్తావో ఏంటో. నా ఎదురుగా ఉండుంటే మొదటి అడుగు నీ గొంతు మీదే పడేది చాముండేశ్వరి. రెండో అడుగు నీ కోసం వచ్చిన నీలాంబరి తల మీద. కోపంగా ఉంది కదా? పతనమైపోయారు. మళ్ళీ జీరో నుంచి మొదలయ్యే లోపు జీవితమే ఉండదు. మా వారసుడొచ్చేలోపు నీ పతనం పూర్తవుతుంది. నమస్తే మేడం. నమస్తే. నమస్కారం మేడం. మేడం జీ సాబ్, మీ ఇంటికి వెళ్ళాను. మీరు రోడ్డు మీదకి రావడం ఏంటి? నన్ను కరోడ్పతిని చేశారు. మీరు కొనే జ్యువెలరీ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. మా ఇంటికి రండి మేడం. వద్దు సేట్జీ. మేడం, 5% వాటా ఇచ్చినందుకే నేను చాలా లాభపడ్డాను. మీకోసం ఒక ఫ్లాట్ గిఫ్ట్గా ఇస్తున్నాను, తీసుకోండి మేడం.
మీరు కట్టించిన ఇల్లు చాలా ఉన్నాయి. రండి మేడం. మీ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ ఆహ్వానాన్ని మన్నించలేను. ఏమనుకోకండి. చాముండేశ్వరి, మంచివాళ్లున్నంత వరకు ఆస్తులున్నాయని అనుకుంటాను. అలాంటి వాళ్ళు ఆస్తులా? వీళ్ల సాయం కూడా తీసుకోకుండా ఎలా ఎదుగుతానో చూస్తూ ఉండు. చూస్తాను అఖిలాండేశ్వరి. గుడ్ లక్. ఎలా ఎదుగుతావో నేను చూస్తాను.